మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చెప్పలేంది. అయినా కన్న తల్లిదండ్రులు కొడుకుల గుణగుణాలకి పరీక్షలు పెట్టడం ఏంట్రా? నువ్వు ఎప్పుడు గుడ్ బాయ్ వేరా. ఆ విషయంలో నువ్వెప్పుడో పాస్ అయిపోయావు. మామూలు పాస్ కాదురా, డిస్టింక్షన్లో పాస్ అయిపోయావు. క్యారెక్టర్లకి కన్న తల్లిదండ్రులు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదురా. నువ్వేదో నన్ను కార్నర్ చేసి ఫోర్స్ చేసి పాయింట్ బ్లాక్లో పెట్టి అడిగినట్టు అడిగితే నేను చెప్పలేను. అంతే. కారణం ఏంటి అని మాత్రం అడక్కు. నీతో మాట్లాడినమ్మా నిన్ను పిలువను అనే మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టే ప్రయత్నం చేయకు. ఎదిగిన కొడుకుగా ఈ అమ్మని అర్థం చేసుకోరా. ఇది మాత్రమే నేను కోరుకునే అమ్మ కోరిక. సరే అయితే నా సమాధానం కూడా వినమ్మా. నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మాట్లాడను పోట్లాడను అనే మాటలు నేను అననమ్మా. కానీ నీ నోటితో నువ్వు నిజం చెప్తానన్నప్పుడు మళ్ళీ నేను కలవడానికి వస్తాను. ఇది నేను కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు. బాధపడుతూ అలిగి వెళ్ళిపోతూ చెప్పే మాటలు కావు. నిన్ను మళ్ళీ మళ్ళీ అడిగి బాధ పెట్టడం ఇష్టం లేక ఈ డెసిషన్ తీసుకున్నాను. వస్తానమ్మా. హరి, వద్దామమ్మా. అది కాదురా హరి, నా మాట విను. వద్దమ్మా, వద్దు. నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చే ప్రయత్నం చేయకు ప్లీజ్. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. నాకు సమాధానం చెప్పకపోయినా నీ మనసుకి నువ్వు సమాధానం చెప్పుకో. నువ్వు చేసినవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయా? తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నా సమాధానం కూడా వినమ్మా. నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మాట్లాడను పోట్లాడను అనే మాటలు నేను అననమ్మా. కానీ నీ నోటితో నువ్వు నిజం చెప్తానన్నప్పుడు మళ్ళీ నేను కలవడానికి వస్తాను. హరి, ఆఖరికి నువ్వు కూడా నా మీద అలిగావారా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరూ నా మీద కోప్పడితే నేనేమైపోతానురా? నా వల్ల మీరందరూ బాధపడుతున్నారని తెలుసు. కట్టుకున్నవాడు మనోవేదన అనుభవిస్తున్నాడని, మధు నన్ను శత్రువు కంటే ఎక్కువగా ద్వేషిస్తుందని, నా కడుపును పుట్టిన కూతురు ఎందుకో సరిగ్గా మాట్లాడడం లేదని, చిన్న అసలు నాకు కాకుండానే వెళ్ళిపోయాడని, ఒక్కదాన్ని మీ అందరి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాన్రా. నా వల్ల కావడం లేదు. గుండెలు అవసిపోతున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. ఏ పిల్లల కోసమైతే నేను బ్రతుకుతున్నాను, వాళ్ళే నాకు ఒక్కొక్కళ్ళుగా మెల్లగా దూరం అయిపోతున్నారే.
ఇలాంటి బాధ ఏ కన్న తల్లికి రాకూడదు. బలిపీఠం మీద ఉన్నట్టుంది. ఇన్ని బాధలు పడుతూ బ్రతకడం ఎందుకు అనిపిస్తుంది. అలానే పిరికి ఆలోచనలు చేయలేను. అందరి భవిష్యత్తులో చూడాలి, అందరితో సంతోషంగా గడపాలి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పొచ్చు కదా ప్లీజ్ అమ్మా ఎవరమ్మా మా నాన్న చెప్పమ్మా. అమ్మ మొండిగా ప్రవర్తిస్తుంది, అందుకే నేను మూర్ఖంగా ప్రవర్తించక తప్పడం లేదు. నేను చేసిన పనికి అమ్మ కూడా చాలా బాధపడి ఉంటుందక్క. అయ్యో బుజ్జి, పూజా సామాగ్రి చిన్న సంచి నేను అక్కడే మర్చిపోయాను. నేనెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే. మధు, నేను గుర్తున్నానా? ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కదా. నీకు మీ అమ్మకి మధ్య ఆర్గ్యుమెంట్ జరగడం నేను చూశాను. ఎందుకు రోడ్డు మీద నీతో మీ అమ్మగారు గొడవ పడుతున్నారు? నువ్వు కాదన్నా ఎందుకు నిన్నంత బలవంతంగా లాక్కెళ్లారు? జనని గారు అలా బిహేవ్ చేయడం నేను ఫస్ట్ టైం చూశాను. ఏమైంది? నువ్వు అది ఫస్ట్ టైం చూసావేమో, నాకది అలవాటే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆవిడ అలాగే బిహేవ్ చేస్తుంది.